హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకే హెల్త్ బాగోకపోతే ఏమి తినాలి అనిపించదు. అలాగే పిల్లలకు కూడా. మనం టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని ఏదో ఒకటి తిందాంలే అని కొంచెమైనా తింటాం. కానీ పిల్లలు అలా కాదు. సో, వాళ్ళకి ఆరోగ్యం బాలేనప్పుడు తినటానికి ఈజీగా ఉండే ఫుడ్ చాలా అవసరం. అలాగే అందులో న్యూట్రిషన్స్ కూడా ఉండాలి. లేదంటే బేబీస్ వీక్ అయిపోతారు. అలాగే ఈజీగా బేబీకి డైజెస్ట్ కూడా అవ్వాలి. ఇప్పుడు ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం. జలుబు, దగ్గు, జ్వరం, ఇతరత్రా వాటితో బాధపడే పిల్లలకు ఇవి పెట్టండి. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈజీగా తినే వీలుంటుంది. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. వేడయ్యాక ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక పావు స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందులో 5 లేదా 6 మిరియాలు వేసుకోవాలి. మిరియాలు కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేయాలి. మీరు మిరియాలకు బదులు మిరియాల పొడైనా సరే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఇందులో 4 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో టమాటా ముక్కలు మునిగే వరకు వాటర్ని పోసి మూత పెట్టుకోవాలి. సగం ఉడికాక ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన టమాటా ముక్కలను ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్లా పట్టాలి. ఇప్పుడు ముక్కలు తీయగా మిగిలిన వాటర్లో టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని అన్నంలో కలిపైనా బేబీకి పెట్టచ్చు. లేదు ఫీవర్ వచ్చినప్పుడు రైస్ పెట్టద్దు అంటారు కదా నైట్ టైంలో. అలాంటప్పుడు డైరెక్ట్గా అయినా సరే ఇది సూప్లా తాగించేయచ్చు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.